అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. ఈర్ష్యకు ఫలితం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ శ్మశానంలో పడుతున్న శ్రమ చూస్తుంటే ఎవరైనా పరాయివాడి ఔన్నత్యం చూసి ఈర్ష్యపడ్డావేమో అన్న అనుమానం నాకు కలుగుతుంది. అలాంటి వాణ్ణి సాధించదలచి ఏవో అపూర్వ శక్తుల కోసం ఇన్ని కష్టాలకు ఓర్పు వహిస్తున్నావా? అదే నిజమైతే ఏదో ఒక క్షణాన నువ్వు తప్పక ఓటమిని అంగీకరించవలసి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక తండ్రి కొడుకుల కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. లవంగ దేశంలో గల అనేక జమీల్లో ఒకదానికి చక్రభూపతి అధిపతి. ఆయనకు పిల్లలు లేరు. తనకున్న అంతులేని ఐశ్వర్యాన్ని అనుభవించే వారసులు లేనందున ఆయన చాలా విచారిస్తూ ఉండేవాడు. ఎన్నో నోములు నోచిన, తీర్థయాత్రలు దానాలు చేసిన ఆయనకు సంతాన ప్రాప్తి లేకపోయింది. చక్రభూపతి దగ్గర గోపాలుడనే నౌకరున్నాడు. అతడు యజమాని వయసువాడే. చిత్రంగా అతడికి పిల్లలు లేక చక్రభూపతిలాగే వ్యధ చెందుతూ ఉండేవాడు. చక్రభూపతి చాలా సౌజన్యవంతుడు. అందువల్ల వాళ్ళిద్దరూ యజమాని సేవకుడన్న మాట మరచి స్నేహితుల్లా ఒకరికొకరు తమ బాధల గురించి చెప్పుకొని ఓదార్పు పొందుతూ ఉండేవాళ్ళు. ఇలా కొంతకాలం గడిచాక చక్రభూపతి జమీందారీకి ఒక సాధువు రావటం జరిగింది. రకరకాల సమస్యలతో జనం ఆయనను దర్శించసాగారు. సాధువు వారికి తగు పరిష్కార మార్గాలు చెబుతూ ఉండేవాడు. కొన్నాళ్ళు గడిచాక చక్రభూపతికి కూడా ఆ సాధువు చాలా సాత్వికుడని, మహిమలు కలవాడని గట్టి నమ్మకం ఏర్పడింది. ఒకనాడు ఆయన తన భార్యను వెంటబెట్టుకుపోయి సాధువు దర్శనం చేసుకున్నాడు. సాధువు చక్రభూపతి భార్య చేతిరేఖలు క్షణకాలం నిశితంగా పరిశీలించి చిరునవ్వుతో ఆమెను ఆశీర్వదిస్తూ ఒక తాయెత్తు ఇచ్చి, నిరాశపడనవసరం లేదు, దీన్ని మెడలో ధరించు తల్లి, నీకు తప్పక సంతానం కలుగుతుంది అన్నాడు. చక్రభూపతి ఆయన భార్య పరమానందంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ మర్నాడే గోపాలుడి భార్య కూడా సాధువును దర్శించిందని, ఆయన ఆమెకు కూడా తన భార్యకు చెప్పినట్లే చెప్పాడని చక్రభూపతికి తెలియవచ్చింది. కొన్నాళ్లకు చక్రభూపతి భార్య గోపాలుడి భార్య గర్భవతులై మగబిడ్డల్ని ప్రసవించారు. తల్లిదండ్రులిద్దరూ బ్రహ్మానందం చెంది తమ తమ శక్తి కొద్దీ దానధర్మాలు చేశారు. చక్రభూపతి తన కొడుకు కమలభూపతి అని నామకరణం చేశాడు. గోపాలుడు తన కొడుక్కి చంద్రుడని పేరు పెట్టాడు. కమలుడు, చంద్రుడు పెద్దవాళ్ళవుతున్నారు. 2 కుటుంబాలకు వాళ్ల తరువాత మరి సంతానం కలగలేదు. పిల్లలిద్దరినీ వారి వారి తల్లిదండ్రులు అతి గారాబంగా పెంచసాగారు. అయితే మితిమీరిన సంపదల మధ్య కమలుడు పెంకిగా తయారైతే బీదరికం వల్ల బతుకులోని బరువు బాధ్యతలు, కష్టసుఖాలు చంద్రుడికి క్రమంగా తెలిసి రాసాగాయి. పిల్లలిద్దరి మధ్య ఉన్న ఈ ముఖ్యమైన తేడా వాళ్లకు 10-12 వచ్చే వరకు గుర్తించలేకపోయాడు చక్రభూపతి. కమలుడు పాఠశాలకు వెళ్ళడం లేదు సరికదా, ఇంటి దగ్గర కూడా ఏమాత్రమూ చదవక అక్షరజ్ఞానం కూడా సరిగ్గా లేనివాడయ్యాడు. చంద్రుడు తన చిన్న వయసుకు మించిన శ్రద్ధాసక్తులతో చదువుతూ నలుగురి చేత బుద్ధిశాలి అనిపించుకోసాగాడు. తన కొడుకును ఎవ్వరూ చదువు సంజల్లేని మొద్దు అని బయటికి అనకపోవడానికి కారణం తన ఐశ్వర్యమేనని చక్రభూపతి అర్థం చేసుకున్నాడు. దానితో ఆయనకు తన నౌకరు గోపాలుడి మీద, చంద్రుడి మీద అమితమైన ఈర్ష్య,
తన కొడుకు ప్రవర్తన పట్ల తీరని ఆవేదన కలిగాయి. చక్రభూపతి తన కొడుకును సరిదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే ఒక్కగానొక్క కొడుకును గట్టిగా దండించి అదుపులో పెట్టడం ఆయన వల్ల కాలేదు. ఫలితంగా కమలుడిలో మార్పేమీ రాలేదు. చక్రభూపతి మౌనంగా మనోవేదన పొందసాగాడు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఊరిలో గురువు చేత మెప్పు పొందిన చంద్రుడికి కాశీలోని విద్యాలయానికి వెళ్ళి చదువుకోవాలన్న బలమైన కోరిక కలిగింది. ఆ సంగతి వాడు తండ్రితో చెప్పినప్పుడు, అక్కడ నీకు కావాలంటే ఉచిత భోజన వసతులు లభించవచ్చు, కానీ ప్రయాణపు ఖర్చులకు ఇతరత్రా వాటికి డబ్బు అవసరం అవుతుంది కదా, అది సమకూర్చడం నా శక్తికి మించిన పని అని నీకు తెలియదా అన్నాడు బాధగా. తన తండ్రి ఆర్థిక పరిస్థితి ఎరిగిన చంద్రుడు మరేమీ మాట్లాడలేక తల వంచుకొని ఊరుకున్నాడు. 2 రోజుల తరువాత చంద్రుడికి చదువు చెప్పిన గురువు గోపాలుడికి కనిపించి, గోపాలా, మీ వాణ్ణి పై చదువులకు కాశీ పంపలేనన్నావట. ఎన్నెన్నో పెద్ద కుటుంబాల పిల్లల కంటే నీ కొడుకు ఎంత తెలివైన వాడో నీవు ఏమాత్రమూ గ్రహించినట్లు కనబడటం లేదు. అలాంటి వాణ్ణి తల తాకట్టు పెట్టి అయినా చదివించాలి కానీ నిరుత్సాహపడకూడదు అని చెప్పాడు. ఆ మాటలతో గోపాలుడు ఆలోచనలో పడ్డాడు. గురువు చెప్పినట్లు కొడుకును ఏదో విధంగా ఉన్నత విద్యకు పంపించాలని నిర్ణయించుకొని తన యజమాని దగ్గరికి వెళ్ళాడు. అతడు చక్రభూపతికి సంగతి వివరించి తమకు కొంత ధనం అప్పుగా ఇచ్చి నెల నెల నాకిచ్చే జీతంలో నుంచి కొంత మినహాయించుకోండి అన్నాడు వినయంగా. తన కొడుకు కమలుడి పరిస్థితిని, నౌకరు కొడుకైన చంద్రుడి ఔన్నత్యాన్ని సరిపోల్చుకొని కుమిలిపోతున్న చక్రభూపతికి గోపాలుడి మాటలతో విపరీతమైన కోపం వచ్చింది. ఆయన మరో ఆలోచన లేకుండా వెంటనే, నీకు వృద్ధాప్యం మీద పడుతున్నది, అప్పుగా ఎంత డబ్బు అవసరమో చెప్పలేదు, ఆ అవసరం ఎంతైనా నెల నెల కొంత కొంత చొప్పున అప్పు ఏనాటికి తీర్చగలవు, అట్టే దురాశలకు పోక నీ కొడుకును అంతటితో చదువు చాలించి ఏదైనా పనిలో చేరమను అన్నాడు. గోపాలుడు మరేమీ మాట్లాడకుండా విచారపడుతూ వెళ్ళిపోయాడు. ఈ జరిగిన దానికి చిరాకు పడుతూ చక్రభూపతి చల్లగాలి కోసం చెరువుగట్టుకేసి బయలుదేరాడు. ఆయన అక్కడ ఒక చెట్టు కింద కూర్చుందామనుకుంటుండగా దాపులనున్న ఒక చెట్టు నీడలో కమలుడు, చంద్రుడు మాట్లాడుకుంటుండటం కంటపడింది. వాళ్ళిద్దరూ స్నేహితుల్లా మాట్లాడుకుంటున్నారా లేక శత్రువుల్లా కవ్వించుకుంటున్నారా వినాలి అనుకుంటూ చక్రభూపతి వాళ్ళున్న చెట్టు వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. కమలుడు ఎంతో కఠినంగా చంద్రుడితో, నీ ప్రయత్నం గురించి విన్నాను, ఏమైనా సరే ఇంకా పై చదువులకు నువ్వు కాశీకి వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు. అందుకు చంద్రుడు శాంతంగా, నువ్వు నన్ను కాశీకి వెళ్ళడానికి వీల్లేదు అని తప్ప అందుకు కారణం ఏమిటో చెప్పడం లేదు. మా నాన్న నన్ను పంపే విషయంలో పట్టుదలగా ఉన్నాడు. జమీందారు గారిని డబ్బు కోసం అప్పు అడుగుతానని కూడా చెప్పాడు. ఆయన తప్పక సహాయం చేస్తారన్న విశ్వాసం నాకున్నది అని జవాబిచ్చాడు. అప్పులతో కాని పెద్ద చదువులెందుకు? ఆ ఆలోచన మాను, నేను ఉచితంగా డబ్బిస్తాను, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా నౌకరీ సంపాదించుకో అన్నాడు కమలుడు. నాకిప్పుడు డబ్బవసరం చదువు కోసమే, అలా కానప్పుడు నాకు డబ్బుతో అంత అవసరం ఏమిటి అన్నాడు చంద్రుడు. ఆ జవాబు వింటూనే కమలుడు అక్కడి నుంచి గిరుక్కున తిరిగి గ్రామం కేసి బయలుదేరాడు. ఈ సంభాషణ విన్న చక్రభూపతికి చాలా ఆనందం కలిగింది. ఆయన ఇంటికి తిరిగి వస్తూనే గోపాలుణ్ణి పిలిచి, ఇదిగో ఈ 500 వరహాలు తీసుకో, నీ కొడుకును కాశీకి పంపు, తరువాత ఇంకా డబ్బు అవసరపడితే సంకోచించక అడిగి తీసుకో. చంద్రుడి చదువుకు అయ్యే వ్యయం అంతా నాది, నువ్వు చిల్లిగవ్వ కూడా తిరిగి అప్పు తీర్చనవసరం లేదు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి,
రాజా, చక్రభూపతిలో అంత హఠాత్తుగా మార్పు రావడానికి కారణం ఏమిటి? చంద్రుడికి గల విద్యాతృష్ణ, లేక అతడికి తనపై గల విశ్వాసమా? తన కుమారుడికి చదువు అబ్బలేదని బాధపడుతున్న ఆయన చంద్రుడికి అంత నిస్వార్థంగా ధన సహాయం ఎలా చెయ్యగలిగాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చంద్రుడు తన కొడుకు మధ్య జరిగిన సంభాషణ విన్న చక్రభూపతికి ఒక వాస్తవం తెలియవచ్చింది. అదేమిటంటే, చంద్రుడి విద్యాప్రాభవాన్ని చూసి కమలుడు ఈర్ష్యపడుతున్నాడు. తనలో కూడా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష కలిగినప్పుడే ఎవరైనా ఎదుటి వ్యక్తి గొప్పదనాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. ఇలాంటి మార్పు కమలుడిలో వచ్చినట్లు చక్రభూపతి గ్రహించాడు. అది అతడి అభివృద్ధికి పునాది వంటిది. అంతేకాక చంద్రుడిపై కమలుడికి గల ఈర్ష్య చాలా పరిమితమైనది. అందువల్లనే చంద్రుడు తన పట్టు వదలకపోతే కమలుడు వెనుతిరిగి వెళ్ళాడే తప్ప అతడిపై దౌర్జన్యానికి పూనుకోలేదు. ఈ విధంగా తన కొడుకులో వచ్చిన మంచి మార్పును గుర్తించటం వల్లనే చక్రభూపతి చంద్రుడి ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం చేశాడు. అంతేకాని అతడికి గల విద్యాతృష్ణ, తనపై గల విశ్వాసం కారణాలు కావు. పైగా చక్రభూపతి చేసిన ఈ సాయం పూర్తిగా స్వార్థంతో కూడినది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.